అబ్బబ్బా, పొద్దున్నే లేచిననులా దెబ్బ దెబ్బ ఆఫీస్కి పోదామనైతే సుమారుగా అయితే ఎన్ని గంటలు తయారైనా అన్ని గంటలు తయారైనా. ఎందుకంటే తొందరగా పోవచ్చని. ఇక ముచ్చటైతే మర్చిపోర్రిగా. ఎందుకంటే రోడ్ మీదకి వచ్చి నిలబడంగానే మొత్తము జామ్ అయిపోయారు. ఇక్కడ ఏంది జనం అయితే మస్తుగా జామ్ అయ్యారా నేను అనుకునే వరకు అసలు ఒక్క బస్సు కూడా ఆపుతలేరంటే నమ్ముర్రి. ఎందుకంటే మళ్ళా మనసులో దిమాక్లో ఒక్కటే ఆలోచన వచ్చింది, గదేనుల్లా మేడారం జాతర ప్రభావం అని. ఇక ఈ మేడారం జాతరకైతే మొత్తం సిటీ బస్సులు మొత్తం 50% మళ్ళీ ఇచ్చిర్రంట. ఇక అన్ని బస్సులు అటే పోయే వరకు అటు కార్యాలయాలు ఇటు విద్యా సంస్థలు మొత్తం కూడా కిక్కిసిపోయారు రోడ్ల మీద. ఏ బస్ స్టాప్ చూసినా కూడా జనమే జనం కనిపిస్తురు. ఈ బస్సోడైతే బస్సే ఆపుతలేడని మస్తుగా తిట్టుకుంటారు జనాలు. కానీ ముచ్చటేంది, మేడారం జాతరకి మొత్తం బస్సులన్నీ అటేవాయే. ఇక వారసత్వంగా ఇది ఎప్పుడు అవుతున్న ముచ్చట్ని అని బస్సులో ఒకటే తీరు ముచ్చట పెట్టుకుంటారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మేడారం జాతర వస్తుందంటే ముందుగానే కొత్త బస్సులు సురు చేయాలి. ఇక్కడ తక్లీఫ్ కూడా ఆలోచన వేయాలి కదా. ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీ మస్తుగా జనం ఉన్న సిటీ అయ్యే. ఈ జనంలో బస్సులు తీసేస్తే మరి పరిస్థితి ఎట్లా ఘోరమైతుంది కదా. ప్రభుత్వం అయితే ఇప్పటికైనా ఆలోచించి సోసాయించురని అందరూ అనుకోవట్టిరు.